నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విమాన ప్రమాదంపై హైలెవెల్ కమిటీతో దర్యాప్తు, బ్లాక్ బాక్స్ డీకోడ్ చేస్తున్నామన్న రామ్మోహన్. ఖైరతాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ సమావేశంలో రసాభాస, వాగ్వాదానికి దిగిన దానం విజయారెడ్డి అనుచరులు. రేపు అమరావతికి టాలీవుడ్ పెద్దలు, సినీ పరిశ్రమ అభివృద్ధి సమస్యలపై సీఎం చంద్రబాబుతో చర్చ. రేపటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన, కెనడాలో G7 సదస్సుకు హాజరు. WTC ఫైనల్లో ఆస్ట్రేలియాపై సౌత్ ఆఫ్రికా విజయం, 5 వికెట్ల తేడాతో ఆసీస్పై గెలుపు. ఖైరతాబాద్లో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. శనివారం లేక్ వ్యూ బంజారా హిల్స్ లో కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం, కార్పొరేటర్ విజయారెడ్డి అనుచరులు పోటాపోటీగా నినాదాలు చేశారు. అరగంట పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ వ్యవహారంపై సభకు వచ్చిన డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసి క్రమశిక్షణ లేని కార్యకర్తలపై చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు. రాజమహేంద్రవరంలో ఒక మైనర్ బాలికపై జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 7 నెలల గర్భవతిని చేసి ఆసుపత్రిలో బలవంతంగా అబార్షన్ చేయించి తప్పించుకు తిరుగుతున్న ఒక యువకుడిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. పెళ్లి చేసుకోమంటే కులం తక్కువదానివంటూ దూషించి ముఖం చాటేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో నిందితుడు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అనుచరుడు కావడంతో పోలీసులు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వచ్చిన వెంటనే ఇక్కడ బొమ్మూరు పిఎస్పీ వచ్చి సిఎస్ఆర్ గారితో మాట్లాడడం జరిగింది. సిఎస్ఆర్ కూడా ఆ అబ్బాయిని వెంటనే పిలిపించి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా తన్ని సచిదేవ అనే అబ్బాయిని పోలీస్ స్టేషన్లోనే ఉంచారనమాట. తర్వాత పాపని నేను తీసుకొచ్చాను ఈవినింగ్ 6కి. సారు ఈవినింగ్ 6 to 8 వరకు ఒక రోజు మాట్లాడడం జరిగిందండి. ఎట్ ది సేమ్ టైం నెక్స్ట్ డే మేడం గారితో మాట్లాడి ప్రాబ్లమ్స్ మీద చాలా వర్క్ చేస్తున్నాము. అవేర్నెస్ క్యాంప్స్ కానివ్వండి, లేకపోతే ఈవ్ టీజింగ్ ఇలాంటివన్నీ జరిగే హాట్స్పాట్స్ ఉంటాయి కాలేజెస్ కానీ స్కూల్స్ బయట కొన్ని పబ్లిక్ ప్లేసెస్లో. వాటిలో రెగ్యులర్గా పాట్రోలింగ్ చేస్తాము. అండ్ డయల్ 112లో ఎనీ కైండ్ ఆఫ్ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూ కనుక రిపోర్ట్ అయితే మా రెస్పాన్స్ టైం 8 to 10 minutes లోపల ఉండేలాగానే చూసుకుంటున్నాము, వితౌట్ ఎనీ డిలే. వాటన్నిటిని ఆటోమేటిక్గా సాఫ్ట్వేరే హై ప్రయారిటీ కాల్స్ కింద డిజిగ్నేట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు జెండర్ సెన్సిటివ్ పోలీసింగ్ అనేది కూడా మేము కొత్తగా టేకప్ చేశాము. అందులో భాగంగా అవేర్నెస్ క్యాంప్స్, సెల్ఫ్ డిఫెన్స్ క్యాప్సూల్స్ కూడా ఇప్పుడు లాంచ్ చేయబోతున్నాము. అవన్నీ చేస్తున్నాము. దాంతోపాటు మా విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా సరే అమ్మాయిలు దయచేసి అందరూ శక్తి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఒక 13 పవర్ఫుల్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. వాటితో పాటు అందులో SOS హ్యాండ్ షేక్ జెస్చర్ తోటి మాకు ఇమీడియట్గా కాల్ వచ్చేస్తుంది. అవన్నీ వాడుకొని మహిళల డిగ్నిటీ
ఎంపవర్మెంట్ మరియు సేఫ్టీ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ప్రైమ్ ఆబ్జెక్టివ్ అండి. పోలీస్ డిపార్ట్మెంట్ మహిళలు మరియు పిల్లల సంక్షేమం కొరకు వారి భద్రత, వాళ్ళ ఎంపవర్మెంట్, వాళ్ళ డిగ్నిటీ కోసము చాలా పనులు చేస్తున్నామండి. దానిలో భాగంగా శక్తి యాప్ ఒకటి లాంచ్ చేశాము. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందండి రీసెంట్గా. దానికి ఐజీ స్థాయి అధికారిని ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. వారు అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లలా ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. సూపర్ 6లో ఇచ్చిన హామీలను ఈ ఏడాదిలో 80% వరకు పూర్తి చేశామని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఒక్కరికి మాత్రమే అమ్మఒడి ఇచ్చిందంటూ ఎద్దేవా చేశారు. స్త్రీ శక్తి ద్వారా అన్నింటిలో మహిళలకు సమాన హక్కులు కల్పిస్తున్న పార్టీ తెలుగుదేశమని పేర్కొన్నారు. మహిళలను అవమానపరిచే చర్యలు వైసీపీ చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం హామీలకే పరిమితమైందని, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా గాలి కుదిలేసిందని, గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి పెట్టుబడిదారులు రాలేకపోయారని, ఉన్న సంస్థలే ఈ రాష్ట్రంలో ఉండలేమని పారిపోయాయని పార్థసారథి విమర్శించారు. అంటే ఎంత బాధ్యతారహిత్యమైన ప్రతిపక్షమో ఆ ప్రతిపక్షం యొక్క బాధ్యత గురించి మనం మాట్లాడుకోక్కర్లా. ఎందుకంటే సమస్యల్ని ప్రస్తావించడానికి అసెంబ్లీకి కూడా రాని ప్రతిపక్షం ఈ దేశంలో ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మనం చేస్తాను. ఒకవేళ ఎప్పుడన్నా అడపాదడపా ఒక అరగంట పావు గంట వచ్చినా కూడా ప్రజల సమస్యలు కాకుండా కేవలం తమ స్వార్థం, తమ పదవుల కోసం సభా సమయాన్ని కూడా వేస్ట్ చేసిన చరిత్ర కలిగిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే 2,000 రూపాయలు లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్ళినాయని చెప్పేసి చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ మాటల మీద తాము నిలబడాలని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నది. ఏదైతే లోకేష్ గారు ఛాలెంజ్ విసిరారో దాని మీద వెంటనే చర్చకు కానీ లేదా చర్యలకు కానీ మీరు ముందుకు రావాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. మీరు కూడా 13,000 ఇచ్చారు అంటే ఆ 2,000 కూడా ఏ విధంగా అయితే మద్యంలోనో ఇసుకలోనో ఏ విధంగా తీసుకున్నారో ఆ విధంగా తీసుకున్నారేమో మీరు కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈరోజు ఈ ప్రభుత్వం గతంలో కంటే కూడా ఎంతో మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను దాదాపు 34,000 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా ద్వారా పెన్షన్లు కానివ్వండి, అదేవిధంగా దాదాపు 8,745 కోట్లు ఒక సంవత్సరానికే తల్లికి వందనం కానివ్వండి. హైదరాబాద్లోని దొండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ అట్టహాసంగా సాగింది. ఈ పరేడ్కి ముఖ్య అతిథిగా ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ హాజరయ్యారు. వైమానిక దళంలోని వివిధ విభాగంలో ప్రీ కమిషనింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లైట్ క్యాడెట్లు ఇందులో పాల్గొన్నారు. పరేడ్ సందర్భంగా విమానాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. దేశ సమగ్రతకే అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఏపీ సింగ్ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్తో భారత ఎయిర్ ఫోర్స్ సత్తా శత్రు దేశానికి తెలిసిందని అన్నారు. ఎలాంటి చర్యకైనా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిద్ధమంటూ స్పష్టం చేశారు. And the increased relevance of the aerospace part. Operation Sindoor stands as a shining testament to the unparalleled prowess of the Indian Air Force, wherein we demonstrated our capability to deliver swift, precise and decisive blows to the enemy. You, as the future of this Air Force, must understand that Air Force has been and will always remain the first responder. It is our collective responsibility to live up to the trust placed in the Indian Air Force by each and every citizen of India, and we must be ready and prepared for this. Today's ceremony marks the culmination of years of perseverance and structured training as a cadet, but it is only the beginning of your learning journey. Continue to expand your horizons and discover new capabilities. The battlefield is going to be more and more complex, and you will need to continuously train and retrain to succeed in future conflicts. With Indian Air Force fast evolving into aerospace force, many of you will lead the nation's foray into space. Fast evolving character of warfare
and the increased relevance of the aerospace. నెల్లూరు జిల్లాలో హవాలా డబ్బు కలకలం రేపింది. అహ్మదాబాద్కు చెందిన ఓ వ్యాపారి 4.5 కోట్ల రూపాయలను తన డ్రైవర్తో పాటు గుమస్తా ద్వారా ఢిల్లీ నుండి చెన్నైకు తరలించాడు. అయితే ఆ డబ్బుతో డ్రైవర్, గుమస్తా పరారయ్యారు. కాగా నెల్లూరు పోలీసులు 3 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి సుమారు 3 కోట్ల రూపాయల వరకు రికవరీ చేసినట్టు సమాచారం. ఈ కేసుపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని నిగ్వా గ్రామంలో నీటి కొరత తీవ్రంగా వెంటాడుతోంది. గ్రామంలో బోరు మోటార్లు పనిచేయక నీటి సమస్య తలెత్తింది. నీళ్లు లేక ఖాళీ బిందెలతో మహిళలు స్థానిక నిగ్వా గ్రామ పంచాయతీ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వం నీటిని సరఫరా చేయాలంటూ మహిళలు నినాదాలు చేశారు. అప్పుడప్పుడు ట్యాంకర్తో నీరు సరఫరా అవుతున్నా అవి సరిపోవడం లేదని, తీవ్ర నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న మాకు శాశ్వత పరిష్కారం చూపెట్టాలంటూ మహిళలు డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే మా గ్రామానికి నీటిని సరఫరా చేసే విధంగా అధికారులను ఆదేశించాలని, తమ బాధలు అర్థం చేసుకోవాలని, పూర్తి స్థాయిలో నీటిని సరఫరా చేయాలని మహిళలు కోరుతున్నారు. మేడం ఫోన్ చేస్తే ఫోన్ లేపకాల్సింది. నేను అసలు మాకు నీళ్ళు లేవు, మాకు లేని బాధగాడి నీళ్ళతో మీకు పనులు అంట మాకు నీళ్ళు కావాలా, బాధగాడింది చుట్టాలంటే బాధగాడింది. పోషణ ఖరాబ్ అయిపోయింది, గోరు విధించకచ్చిళ్ళు మాకు నీళ్ళు అడిగిండు. మేము ఎడకని తెచ్చుకున్నారా నీళ్ళు? సర్పంచుల పెండింగ్ బిల్లులు మంజూరు చేయకపోవడంతో నిరసన తెలిపి పంచాయతీరాజ్ శాఖ ఆఫీసు గేటుకు వినతి పత్రం ముడుపు కట్టి వినూత్నంగా నిరసన తెలిపిన సర్పంచుల జేఏసీ నాయకులు. ఇక గ్రామాలలో అభివృద్ధి పనిచేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులు మంజూరు కొరకై అనేకసార్లు శాంతియుత మార్గంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ నేటి వరకు సర్పంచుల పెండింగ్ బిల్లులు మంజూరు చేయక రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్న ప్రభుత్వానికి నిరసనగా తెలంగాణ పంచాయతీరాజ్ ఆఫీసుకు సెలవు ఉండటం వల్ల గేటుకు వినతి పత్రం ముడుపు కట్టి నిరసన తెలపడం జరిగిందని సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు సురవి యాదయ్య గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు పెండింగ్ బిల్లులు రాక అయోమయానికి గురవుతూ అనేక మంది సర్పంచుల కుటుంబాలు అప్పులవారి వేధింపులతో చిన్నాభిన్నం అవుతున్నాయని, పెండింగ్ బిల్లులు మంజూరు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రాంపాక నాగమయ్య, ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్ రెడ్డి, కేశబోయిన మల్లయ్య, రాజేందర్ రవీందర్రావు, జేఏసీ రాష్ట్ర కమిటీ నాయకులు ఎల్లారెడ్డి, అరవింద్, బొట్ల రవి తదితరులు పాల్గొన్నారు. సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని 18 నెలలుగా ఈ ప్రభుత్వం చుట్టూ తిరుగుతూ అనేక మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలు ఇస్తూ వేడుకున్నాం. మా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించండి, మేము గ్రామాలలో అభివృద్ధి పనులు చేసినాం. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన ఘనత మా సర్పంచులది. 2019 నుంచి 24 వరకు చేసిన సర్పంచులది. కాబట్టి మా సర్పంచులు అనేక మంది అప్పుల బాధతోని అనేక మంది సూసైడ్ చేసుకుంటూ చనిపోతున్నారు. కాబట్టి మీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటారు. మేము ప్రజలకే సేవ చేసిన వాళ్ళం కాబట్టి మా మీద ఎలాంటి కక్ష సాధింపు చర్య లేకుండా మా పెండింగ్ బిల్లులు చెల్లించి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఇప్పుడు మొన్న మీరు 153 కోట్లు రిలీజ్ చేసినామని చెప్పుకుంటున్న ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఏ సర్పంచ్ కూడా ఒక్క చిల్లి గవ్వ కూడా అందలేదు. అనేక మంది మీరు అందకపోవడం ఒక ఎత్తు, మళ్ళీ మాకు అప్పులు వచ్చి మీకు బిల్లులు వచ్చినాయి కదా మాకు చెల్లించామని మా ఇళ్ల మీద కూర్చొని మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మా స్టేట్ ఫైనాన్స్ నుంచి ఎస్ఎఫ్సి నుంచి మేము తీర్మానం చేసినాం. ఎంబీలు రికార్డ్ అయినాయి, ఏఈడీలతో చెక్ మేజర్ అయినాయి. ఆ బిల్లులు ఎన్నున్నాయో అని 10 సార్లు మీరు అనేక రకాలుగా రిపోర్టు తెప్పించుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఆ బిల్లులు ఫస్ట్ చేసి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. కాబట్టి ఇప్పటికీ పంచాయతీరాజ్
కమిషనర్ దానికి మమ్మల్ని పని చేయించారు, మాకు ఆదేశాలు ఇచ్చి మాకు పని చేయించారు. ఈ పని చేయించిన అధికారులు కూడా స్పందించి మా బిల్లులు చెల్లించే విధంగా మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పటికీ మంత్రి సీతక్క గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మంత్రులు స్పందించాలని మీ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటూ మీ కొబ్బరికాయలతో ముడుపు కట్టి మాకు న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటికే స్పందించాలని, మా బిల్లులు చెల్లించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఎన్నికలు పోవాలని మేము వేడుకుంటున్నాం. సర్పంచ్ల పెండింగ్ బిల్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి నది జలాలను అక్రమంగా తరలించే కుట్ర చేస్తోందని హరీష్ రావు ఆరోపించారు. భవిష్యత్తులో ఈ సామర్థ్యాన్ని 400 టీఎంసీలకు పెంచుకునే ప్రణాళిక ఉందని తెలిపారు. ఇక ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు రావాల్సిన నీటి వాటా దోపిడీకి గురవుతుందని, శ్రీశైలం కుడి కాలువ లైనింగ్ పనులు పూర్తయితే రోజుకు 90,000 క్యూసెక్కుల నీరు ఏపీకి వెళ్లి హైదరాబాద్కు తాగునీరు కూడా దక్కకపోవచ్చంటూ హెచ్చరించారు. ఇక బనకచెర్ల ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం, పర్యావరణ అనుమతులు కూడా కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ, ఎపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా ఏపీ అక్రమంగా నిర్మాణం చేపడుతోందని, రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. కేంద్రం బనకచెర్లకు 50% నిధులు గ్రాంట్గా, మరో 50% రుణంగా ఇస్తూ ఏపీకి సహకరిస్తోందని, తెలంగాణలోని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఈ అంశంపై మౌనంగా ఉన్నారంటూ విమర్శించారు. ఇక బనకచెర్లను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లడానికి సిద్ధంగా ఉందని, తెలంగాణ నీటి హక్కుల కోసం అఖిలపక్ష సమావేశం లేదా జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసులు వేసి ఇప్పుడు బనకచెర్లతో గోదావరి జలాలను కొల్లగొట్టేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ కేంద్ర జలవనరుల శాఖ కింద పనిచేస్తాయి. దీన్ని నియంత్రించాల్సింది వాళ్ళు. న్యాయబద్ధంగా 2 రాష్ట్రాల మధ్య పంచాల్సింది కేంద్రం. దానికి పరోక్షంగా ఇలా బీజేపీ పూర్తి మద్దతు. పునర్విభజన చట్టంలో నిబంధనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుంగలో దొక్కుతుంటే నియంత్రించాల్సిన కేంద్రం నిధులిస్తూ తెలంగాణకు ద్రోహం. ఎందుకు ఈ మాట అంటున్నంటే, ఇలా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సాయం చేయండి, ఇక్కడ చూస్తే మీరు సిఆర్ పాటిల్తో కలిశారు, పీయూష్ గోయల్తో కలిశారు అని ఇదంతా మనం న్యూస్ ఐటమ్ ఉంది. అయితే దీన్ని ఎవరు నియంత్రించాలి? గోదావరి బనకచెర్లకు జీఆర్ఎంబీ అనుమతి లేదు, సిడబ్ల్యూసి అనుమతి లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు. నీకు అసలు గోదావరి జలాల్లో ఫ్లడ్ వాటర్ అనే కాన్సెప్టే లేదు. నువ్వు ఎట్లా కడతావు? దీన్ని ఆపమంటావా? వీళ్ళు ఉల్టా ఏం చేస్తారు? ఇంకా 50% మీకు అదనపు నిధులు ఇస్తాం, 50% అదనపు అప్పు తెచ్చుకోవడానికి పర్మిషన్ ఇస్తామని ఢిల్లీ ఇవాళ బీజేపీ వాళ్ళకు పూర్తిగా మద్దతు ఇస్తుండ్రు. మన పత్రికల్లో చూసాం. 50% ఏమో కేంద్రం నిధులు ఇస్తారట, 50% ఏమో రాష్ట్రానికి అదనపు ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఇస్తూ అడిషనల్ అప్పు తెచ్చుకోవడానికి అనుమతిస్తారట. అదే మన విషయంలో ఏం జరిగింది? నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మనము ఆర్ఈసీ, పిఎఫ్సి నుంచి అప్పు తెచ్చుకుంటే మీరు ఎఫ్ఆర్బిఎం కంటే అదనపు అప్పు తెచ్చారని చెప్పి మనకేమో రికవరీ పెట్టిండ్రు. మన ఎఫ్ఆర్బిఎం ఇయర్ కోటాలో మీరు కాళేశ్వరం ఆర్ఈసీ నుంచి అప్పు తెచ్చారు, మీరు కాళేశ్వరం ప్రాజెక్టు, మన పాలమూరు ఎత్తిపోతల పథకానికి నిధులు ఖర్చు పెట్టారు, మీ అప్పు రాష్ట్ర రుణ పరిమితిని మించింది అని మనకేమో రికవరీ పెట్టిండ్రు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏమంటుండ్రు? రాష్ట్ర రుణ పరిమితిని దాటి అదనంగా 40,000 కోట్ల అప్పు తెచ్చుకోండి, మీకు అనుమతిస్తామనేమో వాళ్ళకి చెప్తుండ్రు. అంటే ఆంధ్రాకో నీతి, తెలంగాణకో నీతి. మనం అప్పు తెచ్చుకుంటే రికవరీ పెడతారు, ఆంధ్రప్రదేశ్కి ఏమో అదనపు అప్పు తెచ్చుకోండి అని అనుమతులు ఇస్తారు. ఇంత జరిగితే మరి ఈ కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నట్టు? 8 మంది బీజేపీ ఎంపీలు, 2 బీజేపీ కేంద్ర మంత్రులు దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత లేదా? రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడాల్సిన బాధ్యత లేదా? రాష్ట్ర హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఇంతమంది 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉండి ఏం లాభం అనేటువంటి ఈరోజు చర్చ. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేఆర్ఎంపీ. మరిన్ని వార్తలు, విశేషాల కోసం చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.